హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ ఆంధ్ర స్పెషల్ రొయ్యలు బెండకాయ పులుసు, ప్రాన్స్ అండ్ లేడీస్ ఫింగర్ కర్రీ పులుసు టైప్. ఎలా చేయాలన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానికి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అందులో 2 పచ్చిమిరపకాయలని స్లైసెస్ చేసి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని పీసెస్లో వేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గాలన్నమాట. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టమాటాలు అన్నీ బాగా కుక్ అయిన తర్వాత దీనికి ఒక 1/2 కిలో రొయ్యల్ని వేస్తున్నా. దానికి 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా కల్లుప్పుని వేస్తున్నా. కల్లుప్పు టేస్ట్ చాలా పెంచుతుంది. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం వేసుకున్న కల్లుప్పులోంచి అలానే రొయ్యల్లోంచి వాటర్ వచ్చి చక్కగా రొయ్యలు అనేవి ఇలా చుట్టుకొని మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం బెండకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. బెండకాయలు లేతగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా బెండకాయలని వేసి లైట్గా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలపండి. ఎక్కువ ఫాస్ట్గా కలిపేయద్దు, బెండకాయలు ఉంటాయి కాబట్టి. సో ఇలా మూత పెట్టి మొత్తం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనికి 2 టీ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్. ఇలా కలుపుకున్న దీనికి నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని చక్కగా నానపెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చింతపండు రసాన్ని ఈ రొయ్యలు బెండకాయల్లో వేసుకోవాలి మగ్గిన దాంట్లో. దానికి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలానే ఉల్లికాయలు ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పులుసు టేస్ట్ పెరగడం కోసం 1/4 టీ స్పూన్ షుగర్ని వేసాను, పంచదారని. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల పులుపు విరిగి టేస్ట్ అనేది బాగుంటుంది పులుసులోకి. సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకున్న దీనికి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి కర్రీ మొత్తాన్ని. సో మనకి చింతపండు రసం వేసుకున్నాం కదా, అది వాటర్ చక్కగా రొయ్యలు బెండకాయలకి పట్టి చాలా బాగుంటుంది. మనకి ఈ కర్రీ అన్నది మరీ లిక్విడీగా ఉండకూడదు, అలా అని దగ్గరికి అయిపోకూడదు, పులుసులా ఉండాలి. ఇలా వచ్చిందంటే కన్సిస్టెన్సీ కొత్తిమీర ఉల్లికాడల్ని జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా మనకి రొయ్యలు బెండకాయ పులుసు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, నాన్ వెజ్ లవర్స్ ఇప్పటి వరకు ఇది ట్రై చేయలేదు అంటే కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఫర్ ష్యూర్ నచ్చుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.